మీరు భగవద్గీత చదివారు కదా! సో, ఇప్పటిదాకా అంటే మీరు నేర్చుకున్నది ఏంటి దాంట్లో నుంచి? అంటే నేర్చుకుని చాలా ఉంటాయండి. ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే అది ఏ హ్యూమన్ బీయింగ్‌కైనా సరే ఒక పాయింట్ చెప్తాను. భగవద్గీత శ్లోకం రాసుంటుంది. ఆ శ్లోకం చెప్పలేను గానీ, ఏంటంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏంటంటే అన్నీ చెప్తారంట. నువ్వు మళ్ళీ ఇంకో జన్మెత్తుతున్నావు. నువ్వు ఈ తప్పులు చేయమాకు. ఈ తప్పులు సరిదిద్దుకో. ఇలా ఉండు. ఇలా ఫాలో అవ్వు అని చెప్పి చాలా చెప్తారంట. ఓకే. బయటకొచ్చాక మనం మర్చిపోతాం. ఓకే. అయన్నీ మర్చిపోతాం. అది మర్చిపోయి ఇక్కడ ఈ మాయలో పడిపోయి మళ్ళీ అన్నీ మనం తప్పులు ఎలాగో చేస్తుంటాం. మీకు ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఏదో ఒక మనిషి మనకు పరిచయం ఉండరు. ఈ జన్మలో పరిచయం ఉండరు. ఒక మనిషి వెళ్తున్నప్పుడు ఆ మనిషి నాకేదో తెలుస్తున్నట్టుగా, లేకపోతే ఆ మనిషికి నాకేదో సంబంధం ఉన్నట్టుగా, సంథింగ్ క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఒకసారి. అదేంటంటే ఈయన ఊమ్లో ఉన్నప్పుడు చెప్తాడు. పలానా వ్యక్తి వస్తాడు, పలానా ఇది ఉంటుంది. ఆ వ్యక్తి ఎదురైనప్పుడు నీ కర్మ ఫలితం అతనికి ఏమో చెడు చేసి ఉండొచ్చు పోయిన జనంలో. అది సరి చేసుకో అన్న ఒక పాయింట్ మీద మనకి చెప్తారు. కానీ మనం అవి గుర్తుపెట్టుకొని ఇదిలో ఉండం. మనం ఇక్కడ మాయలో ఉంటాం యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీతలో కారణ జన్మం అంటాం కదా మనం జనరల్గా. కారణ జన్మలు అని చెప్పి అంటాం కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ కారణ జన్మలే. నువ్వు, నేను, ఎవ్రీథింగ్. ఎందుకు కారణ జన్మలు ప్రతి ఒక్కరు అంటారంటే మనం మనలందరూ ఉండవు దేవాన్ సంబుధులే అంటారు కదా. వాళ్ళకి అది ప్రతి ఒక్కరు. ఎందుకంటే నా చేత ఇప్పుడు నీకు ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ అవ్వబోతుందంటే నేను కారణ జన్మ నీకు నీ విషయానికి నీ వల్ల నాకేం బెనిఫిట్ వస్తుంది అనుకో, నాకు నువ్వు కారణ జన్మరాలు. అర్థమైందా? అవును. ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ యొక్క యూనివర్స్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారు ఆ దేవుళ్ళకి దేవన్ సంబుద్ధులే అంటారు కదా. ఆ దేవన్ సంబుద్ధులు ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. కారణం లేకుండా ఏ జీవి పుట్టడు, జీవించడు కూడా. పుట్టాడంటే ఖచ్చితంగా వాడికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ బట్టే వాడు ట్రావెల్ అవుతారు. మీకు అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పని కంప్లీట్ అవ్వట్లేదు, పని చేయాలనుకుంటారు కానీ అవ్వట్లేదు. సడన్గా ఒక వ్యక్తి వస్తుంది సడన్గా నీ లైఫ్లోకి వచ్చి అనుకోకుండా ఆ వ్యక్తి వల్ల ఆ పని సులభం అయిపోద్ది. ఎగ్జాంపుల్ నాకైనట్టు ఇండస్ట్రీకి రూట్స్ క్రియేట్ అయినట్టుగా. ఓకే. నాకు ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి. ఆ అమ్మాయి వల్ల చెప్పిన ఒక ఐడియా వల్ల రూట్స్ వచ్చినాయి నాకు. ఆ రూట్స్ వస్తే నాకు ఇండస్ట్రీని ఏసే అనుకున్నాను. ఆ ఇండస్ట్రీకి రూట్స్ క్రియేట్ అయినాయి యాక్చువల్లీ. సో అలా ప్రతి ఒక్క ఆ అమ్మాయి అసలు లేదు ఇప్పుడు. ఓకే. ఆ అమ్మాయి నాతో కలిసి లేదు. బట్ స్టిల్ ఏంటంటే అలా కొన్ని వస్తారు కొంతమంది. ఆ టైంకి మనకు వచ్చే కారణం ఏదైతే మనం కోల్పోతున్నామో చేయలేకపోతున్నామో అది దానికి ఒక పాయింట్ హెల్ప్ అవుతారు. ఆ ఎనర్జీస్ వస్తాయి మనకి. అలాగా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఇంట్రెస్టింగ్. మీరు చదివే కొద్దీ మీకు తగులుతూ ఉంటాయి. డైలీ చదువుతారా భగవద్గీత? రోజుకి 1-2 పేజెస్ చదువుతానండి. డెఫినెట్గా ఒక 2-3 శ్లోకమ్స్ ఉంటాయి కదా, అవి చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటారు రోజుకి ఎవ్రీడే. ఓకే. మీరు ఇస్కాన్ టెంపుల్లో అంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో ఆ టెంపుల్లో పెరిగిన వ్యక్తి కాబట్టి అంటే ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఈ ధర్మం గురించి కావచ్చును, మీరు ఇస్కాన్ టెంపుల్లో మీరు నేర్చుకున్నది కావచ్చును. అంటే ఏం లేదండి, లివ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఒక వ్యక్తికి ఎవరికి హాని చేయకుండా, ఓకే, నువ్వు నమ్మే ధర్మాన్ని ఫాలో అవుతూ ప్రశాంతమైన లైఫ్ జీవించు అని చెప్పి. అర్థమైందా? కూర్మ గ్రామం ఉంది, మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడండి. మనం కాల్ చేశారు పాపం ఎవరో వచ్చి. ఆ గ్రామంలో మీకు ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ ఏమి ఉండదు. వాళ్ళంతా ఎలా అయితే కట్టెల పొయ్యి మీద వండుకొని చక్కగా ప్రశాంతమైన లైఫ్, అంటే ఎటువంటి టెన్షన్స్ ఏం లేకుండా అలా బతుకుతున్నారు. ఓకే. ప్రశాంతంగా చాలా సనాతన ధర్మం అంటే ఏంటో అక్కడ చూపిస్తారు వాళ్ళు. సో బేసికల్గా ఇస్కాన్లో ఉన్నప్పుడు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది మీకు ఉంటాయి. ఒక పాజిటివిటీ అనేది మీకు బిల్డ్ అవుతుంది లోపల. సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలియకుండానే మీరు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది అందులోకి వెళ్ళాక. అండ్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా బాగా స్పిరిచువాలిటీ ఉన్నారనుకోండి, వాడిని ఎక్కువ అవాయిడ్ చేస్తుంటారు జనాలు. ఓకే. ఓకే. అది నేచర్, బై బర్త్ నుంచి వచ్చిన నేచరే. మీరు ఎప్పుడైనా చూస్తే మన హిస్టరీస్ తీసుకున్నా సరే, హిస్టరీస్లో కూడా స్పిరిచువల్ కనెక్ట్ అయిన పర్సన్స్కి ఎప్పుడు కూడా జనాలందరూ అవాయిడ్ చేసి చీ కొట్టడమో రాళ్ళేసి కొట్టడమో చేస్తారు తప్ప వాటిని నెత్తి పెట్టుకుని చూడరు. స్పిరిచువల్ కనెక్ట్ అయిన అంటే ఫోర్సెస్ ఎనర్జీస్ ఉంటాయి కదా లోపల ఉన్న వ్యక్తులకు ఫస్ట్ చులకనగా చూస్తారు అందరూ. ఓకే. సో ఏంటంటే ఒక వ్యక్తి స్పిరిచువల్గా ఏదైనా మంచి చెప్తున్నాడు అనుకోండి, నేర్చుకోండి ఆ వ్యక్తి దగ్గర నుంచి. అంతేగాని ఆ వ్యక్తిని చులకనగా చూసి పక్కన నెట్టేయడం కన్నా ఫస్ట్ నేర్చుకోండి. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి తప్ప నెగిటివ్ ఏమో ఆ వ్యక్తి వల్ల.